హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఇవాళ సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్ జరగనున్నాయి. కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల భామలు పోటీ పడుతున్నారు. తెలంగాణలో 20 రోజులుగా అందాల భామలు సందడి చేస్తున్నారు. టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా ఎంపికైంది. టాప్ 40లోకి 16 మంది సుందరీమణులు నిన్న ఎంపిక కాగా ఇవాళ మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిచ్కోవా ధరింపచేయనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. బాలీవుడ్ తారల ప్రదర్శనలు తళుక్కున మెరవనున్నాయి. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చేసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. ఇవాళ రాత్రి హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే టాప్ 40లోకి 16 మంది సుందరిమణులు అయితే చేరిపోయారు. మరో 24 మందిని ఇవాళ న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయబోతున్నారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిల్టర్ చేసి 16 నుంచి 8 అలాగే 8 నుంచి 4 ఆ 4 నుంచి ఫైనల్ గా ఒకరిని అయితే ఎంపిక చేస్తారు. అది ఎవరు అన్నది అంటే మిస్ వరల్డ్ ఎవరు అవుతారు అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అండ్ అలాగే ఇక్కడ మిస్ వరల్డ్ ని ఫైనల్ చేసేందుకు కూడా ఫిల్టర్ చేసే ప్రాసెస్ లో కూడా అనేక రౌండ్స్ ఉంటుంది. అంటే కేవలం వారి కలర్ ఫిజిక్ ఆధారంగా మాత్రమే కాకుండా ఇంకా అనేక కాంపిటీషన్స్ కూడా ఉంటుంది. సో అనేక కాంపిటీషన్స్ లో కూడా వారి ప్రతిభను సైతం ఇందులో క్యాల్కులేట్ చేస్తారు. సో వీటన్నిటి ఆధారంగానే ఇక్కడ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఇవాళ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికీ తెలంగాణలో 20 రోజులుగా సుందరిమణులు సందడి చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఎంతో అట్టహాసంగా ఇవాళ జరగబోయే ఈ ఫైనల్ పోటీలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అలాగే ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారని మీకున్న సమాచారం? హరీష, దాదాపు 20 రోజులుగా తెలంగాణలో సందడి చేసిన అందాల భామల విజేత ఎవరో ఈ రోజు తెలియనుంది. మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తాయి. 20 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు పలు చారిత్రక పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా తెలంగాణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఈ పర్యటన అంటే మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ల పర్యటనలు ఏర్పాటు చేసింది. ఒక్కో రోజు ఒక్కో రకంగా అన్ని ప్రాంతాల్లో, దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పర్యటించారు. 20 రోజుల పర్యటనల అనంతరం ఈ రోజు మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ విజేత ఎవరో ఈ రోజు సాయంత్రం తేలిపోనుంది. ఇప్పటికే వివిధ పరీక్షల మాదిరిగా నిర్వహించి మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లను ఓడపోత పోయడం జరిగింది. 4 ఖండాల నుంచి 16 మంది కాంటెస్టెంట్లు తుది సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఫైనల్స్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ గతంలో విజేతగా నిలిచిన క్రిస్టినా పిస్కోవా ఈసారి విజేతకు అందాల కిరీటాన్ని ధారణ చేయనున్నారు. హైటెక్స్ లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది. దాదాపు 4000 మంది అతిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అత్యంత ఆదరణ ఉండడంతో ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇవ్వడంతో గత 2-3 రోజులుగా అధికారులు ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి మిస్ వరల్డ్ ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు మిస్ వరల్డ్ ఫైనల్ విజేత ఎవరో తేలిపోనుంది. ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ రకాలుగా మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లను అంచనా వేసిన నిర్వాహకులు ఈ రోజు ఫైనల్స్ కు అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఫైనల్స్ పోటీలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండటంతో గతంలో మిస్ వరల్డ్ గా ఇండియా తరపున విజేతలుగా నిలిచిన వారందరినీ కూడా ప్రభుత్వం అంటే మిస్ వరల్డ్ నిర్వాహకులు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. 6 గతంలో 1956 నుంచి మొన్నటి వరకు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి పాల్గొన్న 6 యువతులు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈసారి ఇండియా తరపున నందిని గుప్తా రంగంలో ఉన్నారు. నందిని గుప్తా విజయం సాధిస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి మాజీ అందాల భామలతో అంటే మాజీ మిస్ వరల్డ్ తో పాటు తాజాగా ఎవరు మిస్ వరల్డ్ అనేది మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రభుత్వం కూడా అన్ని పగడ్బందీగా ఏర్పాటు చేసింది. హరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.